హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పండుగలోపు తులారాశి వారి జాతకులకు 4 శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మీ జాతకం మారిపోబోతూ ఉంది. ఆ పరమశివుడే మీకు ఈ 4 శుభవార్తలు అందించబోతున్నాడు. మీ కష్టానికి తగినటువంటి ప్రతి ఫలితం దక్కబోతూ ఉన్నది. తులారాశి వారి జాతకులు మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడాను ఇటువంటి శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏమిటో, తులారాశి వారి జాతకులకు మహాశివరాత్రి పండుగలోపు పరమశివుడు అందించబోతున్నటువంటి ఆ 4 శుభవార్తలు ఏమిటో, మీకు ఏ విధంగా ఉండబోతుందో, గ్రహాల కదలికల రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులకు ఇక మీకు శుభవార్త వెంబడి శుభవార్త దక్కబోతూ ఉన్నది. బంధువుల నుంచి ఏమైతే ఒత్తిడులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. పనులు అన్నీ కూడాను నిరాటంకంగా ముందుకు సాగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే పనులు ఆగిపోయాయో ఆ పనులను పునః ప్రారంభించబోతూ ఉన్నారు. మీ శ్రమ అధికం కాబోతుంది. కాకపోతే గనక శ్రమకు రీత్యా ప్రతిఫలితం తప్పక దక్కుతుంది. పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం విశ్రాంతి తీసుకునే వరకు కూడాను తులారాశి వారి జాతకులు ఎప్పుడూ ఏదో ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటారో. ప్రతి నిత్యము కూడాను ఏదో ఒక నూతన పనిని మొదలు పెట్టాలి అనే యోచన తులారాశి వారి జాతకులు చేస్తూనే ఉంటారు. వాటిల్లో ప్రతిఫలితం మాత్రం అమోఘంగా దక్కబోతూ ఉన్నది. సాక్షాత్తు పరమశివుడే ఈ మహాశివరాత్రి పండుగలోపు తులారాశి వారి జాతకులకు వీరి జీవిత చక్రంలో ఇటువంటి మార్పులు తీసుకురాబోతూ ఉన్నాడు. తులారాశి వారి జాతకుల మనస్తత్వం రీత్యా పరమశివుడు ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే నానుడి మీరు వినే ఉంటారు. తులారాశి వారి జాతకులు ఎంత కష్టంలో ఉన్నా కూడాను ఎదుటి వారిని కించపరిచే వ్యక్తిత్వం కాదు. ఎప్పుడు కూడా చిన్నవారైనా పెద్దవారైనా కూడాను వారిని సంస్కారవంతంగా పలకరిస్తారు. చిరునవ్వు నవ్వుతారు. ఎప్పుడు కూడా ఎంత కష్టమున్నా కూడాను ముఖం మీద చిరునవ్వుని అస్సలు తొలగనివ్వరు. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండడం తులారాశి వారి జాతకుల యొక్క ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ రాశి వారి జాతకులంటే అందుకే పరమశివునికి చాలా ఇష్టము. అయితే ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి పరీక్షలు అన్నీ కూడాను సమసిపోయాయి. పరీక్ష కాలం తీరిపోయింది. తులారాశి వారి జాతకులకు ఇక నుంచి కూడాను అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మిమ్మల్ని అవమానించి హేళన చేసిన వారు మీ వద్దకు వస్తారు. మిమ్మల్ని ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తారు. వారు మీకు ఏదో చేయాలి అనే తపనతో మీ వద్దకు వస్తారు. మీకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు రాబోతున్నటువంటి కష్టాన్ని కూడాను వారు ఎదుర్కొని మీ ముందు నుంచుంటారు. మీ కష్టాలు అన్ని కూడాను వారి వలన తీర్చబోతూ ఉన్నాడు ఆ పరమశివుడు. పరమశివుడే అతని రూపంలో వచ్చాడా అన్నట్లుగా మీకు తప్పక అనిపిస్తుంది. పరమశివుడే వీరి రూపంలో వచ్చారా అని తప్పక మీకు అనిపిస్తుంది. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, తులారాశి వారి జాతకులు మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేసేటటువంటి ఈ వ్యక్తులు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుని పోబోతూ ఉన్నారు. అధైర్య పడకండి. మానసిక స్థైర్యంతో ముందుకు సాగండి. మీ కుటుంబానికి మీరే పెద్ద అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు బాధపడితే మీ కుటుంబం మొత్తం కూడాను మీకోసం బాధపడుతుంది. కావున ధైర్యంగా ఉండండి. ఇక అన్ని శుభగడియలే, అంతా అదృష్టమే. ఇంట బయట ప్రతి ఒక్క చోట కూడాను అదృష్ట గడియలే ఉన్నాయి తులారాశి వారి జాతకులకు. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగినా కూడా అశ్రద్ధ చేయకండి. ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ పనులను మొదలు పెట్టండి. మహాశివరాత్రి పండుగ తిథిలోపు ఏదైనా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా కూడాను నిరాటంకంగా మొదలు పెట్టవచ్చును. ఆ పరమశివుడే తన స్వహస్తాలతో మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహము అస్సలు లేదు. గ్రహస్థితి మీకు చాలా బలంగా ఉంది. ఏలిన నాటి శని తొలగిపోబోతూ ఉన్నది. ఇప్పటి వరకు గురుగ్రహం బలహీనంగా ఉండడం రీత్యా ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వచ్చాయి. అయితే
ఇప్పుడు మీకు గురుగ్రహం బలంగా మారబోతూ ఉన్నది. తత్ఫలితంగా ఎన్నో ఏళ్ల వరకు కూడాను ఇక కష్టాలు అనేవే మీ దరి చేరవో. కోట్లకు పడగలెత్తబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా సంతోషం మాత్రమే కాదండి, మీరు పాత మిత్రులు ఎవరైతే మీకు వారికి మధ్య విరుద్ధత ఏర్పడి మీ నుంచి దూరంగా అయ్యారో, మిత్రత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులారాశి వారి జాతకులు మీ పాత మిత్రుల కలయికతో మీ జీవితం ఇంకా ఆనందమయమవుతోంది. ఇక బాకీలు, మొండి బకాయిలు ఏవైతే వసూలు కాకుండా మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తూ ఉన్నాయో, ఎవరో అవసరం వచ్చింది అన్నారని బాధపడుతున్నారని బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారికి మీరు డబ్బు సహాయం చేసి వారు తిరిగి ఇవ్వక అడిగితే గొడవలు అయ్యి ఆ గొడవలు చాలా తారాస్థాయికి చేరిపోయి వారికి మీకు మధ్య ఉన్నటువంటి బంధం పలచబడిపోయి ఇన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న తులారాశి వారి జాతకులకు ఇది నిజంగా మీకు ఒక శుభవార్త. ఎందుకు అన్నట్లయితే గనక వారు మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారో, వారు మీ ప్రేమని అర్థం చేసుకుంటారో, మీరు మిత్రత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను వారు గుర్తించబోతున్నారు. మీకోసం వెనుతిరిగి వస్తారు. పాత మిత్రత్వం కొనసాగుతుంది. మీ బంధం ఇంకా బలపడబోతుంది. కావున వారిని తిరిగి మీ జీవితంలోకి ఆహ్వానించండి. మనుషులు అన్నాక తప్పులు చేస్తారో, క్షమించే గుణం తప్పక ఉండాలి. తులారాశి వారి జాతకులు ఒక్కొక్కసారి ఈ విషయంలో గుర్తెరిగి నడుచుకోరు. కావున పదే పదే చెప్తున్నామండి, మనం క్షమించగలిగితేనే ఆ దేవుడు మన తప్పుల్ని క్షమించగలుగుతాడు. తెలుసో తెలియకో మీ మిత్రుడు లేదా మిత్రురాలు తప్పు చేశారు. కావున ఈ ఒక్క విషయాన్ని మన్నించండి. వారు మీ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు. కావున మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక తులారాశి వారి జాతకులు ఎన్నెన్నో ఆశలతో చదువుని పూర్తి చేసుకుని ఇష్టమైన రంగంలో అడుగు పెట్టాలని భావిస్తూ ఇప్పటి వరకు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉంటారో, కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం దక్కక నిరాశ ఎదురయ్యి నా జీవితం ఏంటి, నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి, నేను ఇంతేనా, ఎందుకు పనికి రాని వాడినా, ఎందుకు పనికి రాని దానినా అని కృంగిపోకండి. ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టండి. రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు చేస్తే గనక నచ్చిన రంగంలో ఉద్యోగం వస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు అస్సలు లేదు. మానవ ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు త్రుటిలో తప్పిపోయిన ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడాను ఆ ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మెయిల్ రూపంలో కావచ్చు. నచ్చిన ఉద్యోగ సంస్థ నుంచి మీరు ఏదైతే రిజెక్ట్ చేయబడ్డారో అక్కడి నుంచే మీకు కాల్ గాని మెయిల్ గాని వస్తుంది. వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేయొద్దండి. ఒక్కసారి ఆలోచించండి, మీ విధి విధానాలకు ఆ యొక్క ఉద్యోగం సరిపోతుందా లేదా, ఆ ఉద్యోగం మీకు సమ్మతమేనా లేదా అని ఆలోచించి అడుగును ముందుకు వేయండి. ఈ యొక్క ఆలోచనలో సందిగ్ధత ఉన్నట్లయితే గనక మీ జీవిత భాగస్వామి లేకపోతే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇక వ్యాపార విషయానికి వస్తే గనక వ్యాపార వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. పలు కీలక నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలే ఎంతగానో లాభించబోతూ ఉన్నాయి. ఇక ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు, వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక అనుకోని ధన వ్యయం కలగబోతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధన వ్యయం అంటే అనవసరమైన ఖర్చులైతే కాదండి. కాకపోతే మీ తల్లి లేదా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఖర్చులు ఎదురవుతాయి. కానీ కంగారు పడవద్దు. మీ తల్లి తండ్రి గారికి భారీ అనారోగ్య సూచనలు అయితే ఏమీ అస్సలు కనిపించడం లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక అనుకోని విధంగా ఈ 4 శుభవార్తలు మహాశివరాత్రి పండుగ తిథిలోపు తులారాశి వారి జాతకులకు సంక్రమించబోతూ ఉన్నాయి. ఇంతటి అదృష్టాన్ని కని విని ఎరిగి ఉండరో మహాలక్ష్మి యోగం ప్రాప్తించబోతోంది. సాక్షాత్తు పరమశివుడే మీకు ఇంతటి యోగాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ తులారాశి వారి జాతకులకు ఈ మహాశివరాత్రి పండుగ తిథిలోపు ఇంత మంచి గడియలు వచ్చాయి. కావున ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడం మీ వంతు. మానవ ప్రయత్నం చేస్తే గనక దైవ బలం ఖచ్చితంగా మనకి తోడ్పాటును అందిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.